హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 10 కోనిక్ సెక్షన్స్ ఎక్సర్సైజ్ 10D ముందున్న ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి మా. Next topic, hyperbola. A hyperbola is set of all points in a plane, the difference of whose distances from two fixed points f1 and f2 in a plane is a constant. మనం ఆల్రెడీ ఎలిప్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఏమని చెప్పుకున్నాం? ద సమ్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ ఈజ్ ఏ కాన్స్టెంట్. డిఫరెన్స్ అయితే హైపర్బోలా, సమ్ అయితే ఎలిప్స్ అవుతుంది. ఓకేనా, జస్ట్ లైక్ ఏ ఎలిప్స్. చూడండి, P1F2 మైనస్ P1F1 ఈక్వల్ టు P2F2 మైనస్ P2F1, P3F2 మైనస్ P3F1 ఇవన్నీ ఏమవుతాయి? ఈక్వల్ టు కాన్స్టెంట్కి ఈక్వల్ అవుతాయి. ఓకేనా, ఈ ఎక్స్ యాక్సిస్ని ఏమంటామంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం. హైపర్బోలాలో దీన్ని ఏమంటాం? ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం. పై యాక్సిస్ని ఏమంటామంటే కాంజుగేట్ యాక్సిస్ అంటాం. ఎక్స్ యాక్సిస్ని ఏమనాలి? ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం. వై యాక్సిస్ని ఏమంటామంటే కాంజుగేట్ యాక్సిస్ అంటాం. చూడు, ఫోకస్ నుంచి ఇక్కడికి సెంటర్ ఉంటుంది కదా, దీన్ని ఏమనాలి? ఇది సెంటర్ అవుతుంది, ఇది సెంటర్, ఇది వర్టెక్స్, నెక్స్ట్ ఇది ఫోకస్. ఇక్కడ ఏబీలు అనేటివి వర్టెక్స్ అవుతాయి, F1 F2లు ఫోకస్ అవుతాయి, నెక్స్ట్ ఇది సెంటర్ అవుతుంది. ఓకేనా, ఫోకస్ నుంచి సెంటర్కి డిస్టెన్స్ సి అనుకుంటే ఈ ఫోకస్ నుంచి F2కి కూడా సీనే కదా, సేమ్ డిస్టెన్సే కదా ఉంటుంది. ఈ టోటల్ డిస్టెన్స్ ఏమైంది? డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై C ప్లస్ C 2C అవుతుంది. నెక్స్ట్ ఈ వర్టెక్స్ నుంచి సెంటర్కి, ఈ వర్టెక్స్ నుంచి సెంటర్కి డిస్టెన్స్ ఏ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కూడా ఏనే కదా, ఏ ప్లస్ ఏ ఏమైంది? 2A అవుతుంది. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏమంటా? 2A అంటాం. నెక్స్ట్ లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్, వై యాక్సిస్ మనం కాంజుగేట్ అంటున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి B అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా బీనే అవుతుంది. B ప్లస్ B ఏమైంది? 2B. అంటే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఈక్వల్ టు ఏమైందిమా? డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై 2C, డిస్టెన్స్ బిట్వీన్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ 2A, డిస్టెన్స్ బిట్వీన్ లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ ఏమని చెప్పొచ్చు? 2B. అక్కడ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, ఫోకై అన్నాం కదా, ఇక్కడ కూడా ట్రాన్స్వర్స్ యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్, ఫోకై అంటున్నాం. ఓకేనా, దీని గురించి థియరీ చూద్దాం. From figure, the line through foci is called ఏమని చెప్పాలి? ఫోకస్ నుంచి ఒక లైన్ పాస్ అయితే దాన్ని ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం. ఏమనాలి? ట్రాన్స్వర్స్ యాక్సిస్. అంటే ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే ఏంటి? AB. The line through the center and perpendicular to the transverse axis. లైన్ అనేది సెంటర్ నుంచి పాస్ అవుతూ ట్రాన్స్వర్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటే దాన్ని ఏమంటాము అంటే కాంజుగేట్ యాక్సిస్ అంటాం. ఈ సిడిని ఏమని పిలవాలి? సిడి. దీన్ని కాంజుగేట్ యాక్సిస్ అంటాం. లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏబి ఏమైంది నాన్న? లెంత్ ఆఫ్ ఏబి, ఏ ప్లస్ ఏ ఏమైంది? 2A. లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ సిడి ఏమైంది? B ప్లస్ B 2B. అంతేనా? ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఫోకై ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ది హైపర్బోలా. అంతే కదా, సెంటరే కదా. మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఫోకై, ఈ ఫోకస్ మధ్యలో ఉన్న ఈ పాయింట్ని మనం ఏమంటామంటే సెంటర్ అంటాం. ద పాయింట్స్ అట్ విచ్ హైపర్బోలా ఇంటర్సెక్ట్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఆర్ కాల్డ్ వర్టిసెస్ ఆఫ్ ది హైపర్బోలా. ఇవి చూడు, వర్టిసెస్ ఆఫ్ ది హైపర్బోలా ఏమవుద్ది? ఎక్కడైతే ట్రాన్స్వర్స్ యాక్సిస్ టచ్ అవుతూ ఉంటుందో దాన్ని ఏమంటా? వర్టిసెస్ ఆఫ్ ఏ హైపర్బోలా. ఇక్కడ ఏబి అనేటివి వర్టిసెస్ అవుతాయి. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఈజ్, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై, ఫోకస్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంతా C ప్లస్ C 2C. అర్థమైందా? నెక్స్ట్ ఎసెంట్రిసిటీ. The ratio E equal to C by A is called the eccentricity of the hyperbola. Since C greater than or equal to A, C always greater than or equal to A, the eccentricity is never less than 1. In terms of the eccentricity, the foci are at a distance of AE from the center.
అంతే కదా. మనకు ఆల్రెడీ సి ఈక్వల్ టు ఏంటి, ఏఈ అవుతుంది. సి ఈక్వల్ టు ఏమైంది, ఏ ఇక్కడ మల్టిప్లై అయితే ఏ ఇంటూ ఈ అవుతుంది. ఎసెంట్రిసిటీ మీరు ఈ ఈక్వల్ టు సి బై ఏ అని మాత్రమే గుర్తుపెట్టుకున్నాను సరిపోయేది. ఈ ఈక్వల్ టు సి బై ఏ. ఎసెంట్రిసిటీ ఈ ఈక్వల్ టు సి బై ఏ. అసలు రిలేషన్ బిట్వీన్ ఏబిసి, ఇక్కడ ఏబిసి యొక్క రిలేషన్ ఏమవుతుంది, ఏ ట్రాన్స్వర్స్ యాక్సిస్ నెక్స్ట్ కాంజుగేట్ యాక్సిస్ ఫోకై మధ్య రిలేషన్ ఏమైంది చూద్దాం. రిలేషన్షిప్ బిట్వీన్ ఏబిసి, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇవన్నీ డెరివేషన్స్ మనం ఎలిప్స్ వరకు చేసాం కదా, సేమ్ యాస్టీస్గా అలాంటి ప్రొసీజరే మనం డైరెక్ట్గా ఇక్కడ రాసేసాం. సి స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అక్కడ ఎలిప్స్లో ఏం చేసాం, ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ రాసాం. ఇక్కడ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా విత్ ఫోకై ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఫోకై ఉంటే ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఏమైంది చూడండి నాన్న. ఇక్కడ F1 F2 అనేటివి ఏంటి, F1 F2 అనేటివి ఫోకై. ఇక్కడ నుంచి ఇది సెంటర్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇది O అనుకుంటే OF2 డిస్టెన్స్ సి, OF1 డిస్టెన్స్ సి. ఇక్కడ OF2 అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, OF1 అనేది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏమేది, F2 పాయింట్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి C, 0. ఇది F1 పాయింట్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి -C, 0. P అనే పాయింట్ని మనము ఎక్కడ తీసుకుందాం, హైపర్బోలా మీద తీసుకుందాం. పాయింట్ P అనేది ఏమైంది X, Y. ఇవేమవుతాయి చూడండి. Let F1 F2 be the foci and O be the midpoint of the line segment F1 F2. F1 F2 యొక్క మిడ్ పాయింట్ ఏమైంది O అవుతుంది, దీన్నే మనం సెంటర్ అంటాం అవునా. లెట్ O be the horizon and the through O through F2. OF2 ఏమైందన్నా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం, OF1 ఏమంటాం అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం. ద లైన్ త్రూ O పర్పెండిక్యులర్ టు ద ఎక్స్ యాక్సిస్ బి వై యాక్సిస్. అంతే కదా, ఒక లైను O నుంచి పాస్ అవుతూ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్ అయితే దాన్ని ఏమంటామంటే వై యాక్సిస్ అంటాం. వై ఇది OY అనేది పాజిటివ్ పై యాక్సిస్, OY డాష్ అనేది నెగిటివ్ పై యాక్సిస్. లెట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ F1 F2 ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం కదా. లెట్ P X, Y be any point on the hyperbola such that the difference of distances from P to the further focus minus the closer focus be 2a. అంటే P నుంచి F1 మైనస్ P నుంచి F2 ఏమేది, PF1 మైనస్ PF2 ఈక్వల్ టు 2a. ఇవన్నీ మళ్ళీ ఆల్రెడీ డిస్కస్ చేసేస్తాం ఎలిప్స్లో, వాటి యొక్క డెరివేషన్స్ కూడా చూసాం. ఇక్కడ నేను డైరెక్ట్గా ఫార్ములా చెప్పేస్తున్నాను ఓకేనా. PF1 మైనస్ PF2 ఈక్వల్ టు 2a. దాని నుంచి మనం ఇప్పుడు డెరివేటివ్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా చేద్దాం. PF1 మైనస్ PF2 ఈక్వల్ టు ఏమొచ్చిందన్నా 2a కదా. P నుంచి F1 డిస్టెన్స్ ఏమేది, P నుంచి F1 డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x మైనస్ ఆఫ్ మైనస్ ఏమేది స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ c హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ y స్క్వేర్. తర్వాత ఏముంది మైనస్ P నుంచి F2కి డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ y స్క్వేర్ ఈక్వల్ టు 2a. ఈ నెగిటివ్ వాల్యూ ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది పాజిటివ్ అయిపోయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ c హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వాల్యూ ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ కదా, 2a ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి అన్న, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఏమైంది x ప్లస్ c హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2a ప్లస్ x మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, ఇది స్క్వేర్ రూట్ కదా, హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఏం మిగులుతుంది ఇక్కడ x ప్లస్ c హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు, ఈ వాల్యూ ఒకసారి గమనించండి, ఇది a ఇది b. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి,
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 4a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2a హోల్ స్క్వేర్ ఏమైంది నాన్న 2ని స్క్వేర్ చేస్తే 4 ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి 2 ఇంటూ ఏ వాల్యూ 2a బి వాల్యూ ఏమేది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వీటిని సింప్లిఫికేషన్ చేయండి. ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ఏమైంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2cx ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4a స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2cx ప్లస్ వై స్క్వేర్ 2 2s are 4a ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి బోత్ సైడ్స్ సేమ్ వాల్యూ సేమ్ సైడ్స్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి కదా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ప్లస్ సి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకేం మిగులుతుంది నాన్న 2cx ఈక్వల్ టు ఇక్కడ 4a స్క్వేర్ మైనస్ 2cx ప్లస్ 4a ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ మైనస్ 2cx ఇక్కడికి వస్తే ప్లస్ 2cx ప్లస్ 2cx ప్లస్ 2cx ఏమైంది 4cx అవుతుంది ఇంకేం మిగులుతుంది 4a స్క్వేర్ ప్లస్ 4a ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వీటిలో నుంచి 4ని కామన్ తీయండి ఈ 2 టర్మ్స్లో నుంచి 4ని కామన్ తీస్తే ఏం మిగులుతుందమ్మా ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 4cx బోత్ సైడ్స్ 4 క్యాన్సల్ ఇట్ సైడ్ cx మిగులుతుంది cx ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ ప్లస్ ఏ స్క్వేర్ ఇట్ సైడ్కి వస్తే ఏమైంది మైనస్ ఏ స్క్వేర్ cx మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి స్క్వేరింగ్ ఆన్ both sides ఏమైద్రా cx minus a square whole square equal to a into square root of x minus c whole square plus y square whole square. a minus b whole square formula ఏంటి a square plus b square a square whole square ఏమైంది a power of 4 minus 2a square cx ఇది c c square x square plus a power of 4 minus 2a square cx ఇంతేనా ఈక్వల్ టు ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ని స్ప్లిట్ చేయండి ఇక్కడ సి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ పవర్ ఆఫ్ 4 మైనస్ 2a స్క్వేర్ cx ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఇదేమైంది ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2cx ప్లస్ వై స్క్వేర్. ఏ స్క్వేర్ లోపల మల్టిప్లై చేస్తే సి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ పవర్ ఆఫ్ 4 మైనస్ 2a స్క్వేర్ cx ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ cx ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్. both sides minus 2a square cx minus 2a square cx క్యాన్సిల్. ఇంకేం మిగులుతుందో చూడండి సి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్. ఇదేనా మిగిలేది ఈ ఎక్స్ స్క్వేర్ని వై స్క్వేర్ని ఇటు సైడ్కి తీసుకురండి నాన్న ఈ ఏ పవర్ ఆఫ్ 4ని ఇటు సైడ్కి తీసుకెళ్ళండి ఏమైద్దు సి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇది సైడ్కి వస్తే మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఏం మిగిలింది ఏ స్క్వేర్ సి స్క్వేర్ మిగిలింది ఈ ఏ పవర్ ఆఫ్ 4 ఇటు సైడ్కి వస్తే మైనస్ ఏ పవర్ 4. ఈ 2 టర్మ్స్లో నుంచి ఎక్స్ స్క్వేర్ని కామన్ తీస్తే సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు దీనిలో నుంచి ఏం కామన్ తీయచ్చు ఏ స్క్వేర్ని కామన్ తీస్తే సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డివైడింగ్
డివైడింగ్ ఏ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకంటే ఇటు సైడ్ 1 రావాలి కాబట్టి. ఓకేనా. సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. వన్సా సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సల్, ఏ స్క్వేర్ క్యాన్సల్. ఇంకేం మిగిలిందో రాయండి. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1. వీ నో దట్ రిలేషన్ ఏమని చెప్పాను, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కదా. దీనిలో సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏమేది, సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ కదా. బీ స్క్వేర్ కావాలి, ఏ స్క్వేర్ ఇసైడ్ పంపిస్తే సి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. అవునా. దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, బీ స్క్వేర్ రాయొచ్చా. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇది ఏంటి, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ హైపర్బోలా ఫోకస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఒకవేళ వై యాక్సిస్ మీద ఉంటే ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఏమేది సేమ్. ఇప్పుడు ఏమని చెప్పాం, హైపర్బోలా విత్ సెంటర్ అట్ ద ఆరిజన్ అండ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఉంటే ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఏంటి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. అదే హైపర్బోలా ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది వై యాక్సిస్ మీద ఉంటే వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఈ రెండు ఫార్ములాస్ మన మైండ్లో ఉన్నాయి అంటే మనం ఈజీగా చేసేయచ్చు. ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఇది ఫార్ములా, వై యాక్సిస్ మీద ఉంటే ఫోకస్ కానీ ట్రాన్స్వర్స్ యాక్సిస్ కానీ ఏదైనా కానీ వర్టిసెస్ కానీ ఏవైనా ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఇది రాయండి, వై యాక్సిస్ మీద ఉంది అంటే ఈ ఫార్ములా రాసుకోండి. ఈ రెండు ఫార్ములాస్ మీకు మైండ్లో ఉండాల్సిందే. నెక్స్ట్ టాపిక్ రెక్టాంగులర్ హైపర్బోలా. రెక్టాంగులర్ హైపర్బోలా, ఏ హైపర్బోలా ఇన్ విచ్ ఏ ఈక్వల్ టు బి ఈజ్ కాల్డ్ అండ్ రెక్టాంగులర్ హైపర్బోలా. ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు అంటే ఇఫ్ ఇన్ ఏ హైపర్బోలా లెంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్సిస్ అంటే ఏంటన్నా 2a ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ 2b, ద హైపర్బోలా ఈజ్ కాల్డ్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా. అంటే 2a ఈక్వల్ టు 2b, బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ అయితే a ఈక్వల్ టు b. ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఏమేది, మనకు స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం కదా, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 అని. ఇప్పుడు ఒకవేళ ఏ ఈక్వల్ టు బి అయితే, ఏ ఈక్వల్ టు బి అయింది అనుకోండి, అప్పుడు బి ప్లేస్లో ఏం రాయొచ్చు, ఏ స్క్వేర్ రాయొచ్చు. అవునా. ఏ స్క్వేర్ ఈక్వల్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ కదా, బీ స్క్వేర్ ప్లేస్లో ఏ స్క్వేర్ రాయొచ్చు. ఎల్సిఎం సేమ్ కాబట్టి న్యూమరేటర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఏ స్క్వేర్ అనేది డినామినేటర్లో ఉంది కదా, ఇచ్చడికి వెళ్తే ఏమేది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. రెక్టాంగులర్ హైపర్బోలా ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఏమేది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దీంట్లో ఎసెంట్రిసిటీ ఏమైందో చూద్దాం. ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటి, సి బై ఏ, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి అన్న, ఈ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. వీ నో దట్ ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు కదా, సి స్క్వేర్ ఈక్వల్ టు రిలేషన్ బిట్వీన్ ఏబిసి, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇది హైపర్బోలా రిలేషన్ అనమాట. సి స్క్వేర్ ప్లేస్లో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఓకేనా. ఏ ఈక్వల్ టు బి కాబట్టి బి ప్లేస్లో ఏ స్క్వేర్ రాస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమైంది 2a స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ క్యాన్సల్, ఈ స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది 2, ఈ ఈక్వల్ టు ఏమైంది √2. రెక్టాంగులర్ హైపర్బోలాలో ఎసెంట్రిసిటీ ఏమైంది అంటే ఏమని చెప్పాలి, ఈ ఈక్వల్ టు √2. ఓకేనా, ఈ ఈక్వల్ టు √2. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ lattice rectum. Lattice rectum of hyperbola is a line segment perpendicular to the transverse axis through the foci and whose end points lie on the hyperbola. ఇది ఫోకస్ కదా, ఇది ఫోకస్. ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్గా ఫోకస్ నుంచి పాస్ అయితే దాన్ని ఏమంటామంటే లేటెస్ట్ రెక్టమ్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ముందు చాప్టర్స్లో కూడా. మళ్ళీ దీన్ని డెరైవ్ చేయలేదు, డైరెక్ట్గా ఫార్ములా రాసేసాను. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఈక్వల్ టు ఏంటి అన్న ఫార్ములా 2b స్క్వేర్ బై ఏ. ఎలిప్స్కి దీనికి ఏం చేంజ్ కాలేదు, 2b స్క్వేర్ బై ఏ. ఓకేనా, గుర్తుపెట్టేసుకోండి. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ హైపర్బోలాలో ఏమేది 2b స్క్వేర్ బై ఏ.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.